కార్తీక మాసం ముగియడంతో నాన్ వెజ్ ప్రియులందరూ కూడా నాన్ వెజ్ మార్కెట్లకి క్యూ కడుతున్న పరిస్థితి. చికెన్ తినేవాళ్ళు ఒక శాతం ఉంటారు, మటన్ తినేవారు ఇంకొక శాతం ఉంటారు. అంటే కేవలం చేపల కోసం వెయిట్ చేసి పెద్ద చేప పడిన తర్వాత మార్కెట్లకు వచ్చి తీసుకునే వాళ్ళు కూడా కొంత శాతం ఉంటారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న మార్కెట్లో చూస్తే పెద్ద పెద్ద చేపలన్నీ కూడా పడిపోతున్న పరిస్థితి. మరి ఇక్కడికి చాలామంది నాన్ వెజ్ ప్రియులు ఇక్కడికి వచ్చి కొంటున్న పరిస్థితి. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? ఈ ధవళేశ్వరం మార్కెట్కి రెగ్యులర్గా వస్తుంటారా? మీరేమంటారు? వస్తూ ఉంటున్నాను రెగ్యులర్గా. తణుకులోనే చాలా చెరువులు చేపలు అన్నీ ఉంటాయి కదా, ఎంత దూరం ఎందుకు రావాల్సి వచ్చిందంటే? అంటే ఇక్కడ ఒరిజినల్గా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. గోదావరి చేపలు దొరుకుతాయండి, మంచివి దొరుకుతాయి. పండుగప్పు అనగా రొయ్యలు అనగా ఇక్కడ కరెక్ట్గా బాగుంటుంది. రేట్ల విషయంతో బయటతో కంపేర్ చేస్తే ఈ ధవళేశ్వరం మ్యారేజ్ ఈ మార్కెట్ దగ్గర ఎలా ఉంటాయి? రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయండి, బయట మీద ఎక్కువ ఉంటాయి, కానీ టేస్టీగా ఉంటాయి. అంటే ఎక్కువ ఉన్న రేట్ అయినా ఎందుకు వస్తున్నారంటే టేస్టీ అండి, టేస్ట్ కోసం. దాని గురించి తింటే అదే దానికోసం వస్తాం. మీరు రెగ్యులర్గా ఏ చేప అంటే ఇష్టం? ఇక్కడ ఏ చేప కొన్నారు? ఇక్కడ మ్యాక్సిమం ఏ చేప అయినా బొచ్చు కానీ శీలావతి కానీ పండుగప్ప కానీ ఏదైనా బాగుంటుందండి ఇక్కడది. చిన్న పరిగిలి కట్టి పరిగిలైనా ఏవైనా సరే చాలా బాగుంటాయి. అంటే చాలామంది అంటుంటారు చిన్న చేప రుచి ఒకలా ఉంటుంది, అంటే పెద్ద పెద్ద చేప అంటే ఒక 5 కేజీలు 6 కేజీలు 10 కేజీల చేపలు కూడా కొంటూ ఉంటారు. మీకు ఏ చేప అంటే యాక్చువల్లీ పెద్దదే ఇష్టం, పెద్దదాని గురించి వస్తూ ఉంటాం. ఎందుకంటారు? అంటే ముళ్ళు తక్కువ ఉంటుందా లేకపోతే ఏంటి? ముళ్ళు తక్కువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దాని గురించి పెద్ద చేపే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే చాలామంది అంటే మీకు ఫోన్లు చేస్తుంటారా లేకపోతే ఎలా అనుకోవచ్చు? ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు నాకు చేస్తారు. నాకు అవసరం కంప్లీట్గా నేను అవసరం, నాకు అది అవసరం వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాను. మాది యాక్చువల్ రాజమండ్రి సార్. మాకు ఏంటంటే మనకి ఇప్పుడు చెరువు చేపలు తిన్నా కానీ లేకపోతే సముద్ర చేపలు తిన్నా కానీ కొంచెం వేరే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నిరుదు పాదులు ఉండేది గోదావరి ఫిష్ అయితే కొంచెం బాగుంటుంది అన్నది చెప్పేసి వేరే వాళ్ళు సజెస్ట్ చేశారన్నమాట అండి. ఇక్కడ మనకి గోదావరి ఫిష్ అయితే ఈ ప్రాజెక్ట్ దగ్గర డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే వేరే చేపలు అమ్మటానికి కూడా అవకాశం ఉండదు అన్నమాట. సో దాని మీద ఏంటంటే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము రాలేకపోతున్నాను. ఇవాళ కొంచెం టైం దొరికి ఇవాళ ఇది. ఏ చేప తీసుకున్నారు, ఎంత రేట్ తీసుకున్నారు, ఎలా అనిపించింది? మేము తీసుకున్న చేప పేరు వచ్చేప్పటికి గొడసలేజ్ అని అన్నారండి. అది వచ్చేప్పటికి 600 అలా చెప్పారు. మేము 400కి రీజనబుల్గానే ఇచ్చారు. బాగున్నాయండి, ఫ్రెష్ చేపలు, బతికి ఉన్న లైవ్ అండి మటన్. అది దాని మీద ఏంటంటే కొంచెం సాటిస్ఫై రావడం. ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వచ్చారన్నారు. ఈ మార్కెట్ చూసిన తర్వాత ఏమనిపించింది? అన్ని రకాల చేపలు మీకు కనిపించాయి? అన్ని రకాల చేపలు కనిపించినాయండి. ఇక్కడ మొత్తం అంటే చేపల రకాలు ఉంటాయి కదండి చాలా వరకు. పండుగప్ప అని నెక్స్ట్ వచ్చేప్పటికి అదే శీలావతి అవి ఉంటాయి కదండి, అలాంటివి. యాక్చువల్గా మాది రాజమండ్రి అండి. ఎప్పటి నుంచి చూస్తాను, ఇటు వస్తుంటాం, కానీ ఇటు వచ్చి తీసుకునేంత నాకు టైం లేక రాలేదు. కానీ ఈరోజు ఎస్పెషల్ రావాలనిపించింది దీని గురించి. అది కూడా లేదరికి టైం దొరకటం వల్ల. మార్కెట్కి వస్తున్నారు. మీ పేరేంటి? మా తణుకండి. నా పేరు కుప్పాల శ్రీనివాసు. మేము ఇలా రాజమండ్రి ఏదైనా పని మీద వచ్చినప్పుడు కంపల్సరీ ఈ మార్కెట్కి వస్తాం. ఇక్కడ ఫ్రెష్ సరుకు, గోదావరి సరుకు, నెక్స్ట్ మనకి క్వాలిటీ దొరుకుద్ది. అందుకు రెగ్యులర్గా అంటే ఏ చేపలు ఇక్కడ కొంటారు? ఇక్కడ పండుగప్ప, రొయ్యలు, అలాగే ఇసుగుదంతులు, పెద్ద అయినా బొచ్చులు కానీ అలాగే దడ్డువా కానీ ఏదైనా కట్టి పరిగలు ఎక్కువ వచ్చేది. ఇది పిల్లలకి పెద్ద ముళ్ళు ఉండదని పిల్లల కోసం ప్రిఫరెన్స్. ఎంతండి ఈ చేప అని చెప్తున్నారు? చెప్పడం ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ టేస్ట్ ఉంటుంది. మన మార్కెట్లో చెరువుల చేపలకి ఇట్లకి తేడా ఉంటుంది. అది 4 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు గట్ట పడతాయండి. కానీ ఇక్కడ పండుగప్పకు బాగా వేల విశేషం ఉంటుందండి. పండుగప్ప చిన్నదైనా కొంటారండి, పెద్దదైనా బాగానే కాస్ట్గా కొంటారండి. ఇక్కడ ఓన్లీ గోదావరి చేపలే అమ్ముతామండి మేము. చాలా బాగుంటుందండి రుచి. ఇగురు పెట్టుకున్నా, ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుందండి. పండుగప్ప రాగానే ఫోన్ చేయమని చాలామంది కస్టమర్లు చెప్తారండి. మాకు నెంబర్లు ఇస్తారండి, వాళ్ళకి మేము ఫోన్ చేసి పండుగప్పలు రాగానే ఫోన్ చేస్తామండి. వస్తారండి పొరుగు ఊర్ల నుంచి గట్ట, చాలా చాలా పెద్ద ఊర్ల నుంచి వస్తారండి. తణుకు నుంచి, హైదరాబాద్ నుంచి, ఇలా చాలా చాలా భీమవరం నుంచి, చాలా చాలా ఊర్ల నుంచి వస్తారండి. వైజాగ్ నుంచి చాలా బాగా కొంటారండి. మా గోదావరి చేప అంటే చాలా ఫేమస్ అండి. పడుతున్నాయండి, ఈ మధ్యన బాగానే పడుతున్నాయండి. మొన్న కార్తీక మాసం రోజుల్లో పడివి కానండి కొంచెం సవగ్గా ఇచ్చేవాళ్ళమండి. ఇప్పుడు ఇక్కడ కార్తీక మాసం వెళ్ళిపోయాక కొంచెం రేట్లు పెరిగినాయండి.
వేటగాళ్ళు ఇచ్చిన రేట్ల మీద మేము ఒక ఎంతో కొంత వేసుకుంటే అమ్మేస్తామండి. అయిపోతూ ఉంటాయండి చేపలు. గోదావరి చేపలు ఇక్కడికి బ్యారేజ్ కాడ రేట్ ఎక్కువండి. గోదావరి చేపలు కాబట్టి అవి తక్కువ పడతాయి కాబట్టి రేట్ ఎక్కువగా అమ్ముకుంటామండి. మేము కొని అమ్ముకుంటామండి. ఏదో 100-200 మిగిలితేనే ఆశ. ఆనగట్టు మీద గోదావరి మీద బతికి వాళ్ళం మేము. మాకెవరో తాతలు ముత్తాతలు ఎవరు సంపాదించే వాళ్ళు లేరండి. కష్టపడుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు అండి. అయ్యి మీరు ఏ ప్రభుత్వం కూడా మాకు సాయాలు చేస్తలేదు. చేపలు పండుగప్ప అంటేనే సీ బాస్ అంటారు. అంటే చేపల్లోనే ఆ రుచి, ఈ పండుగప్ప సెపరేట్ రుచి అంటారు. చాలామంది కల్టివేట్ చేస్తుంటారు రైతులు పండుగప్పని. ఇది గోదావరి పండుగప్ప అనమాట. ఏమండి గోదావరి పండుగప్ప మీ చేతిలో ఉంది. ఏంటి ధవళేశ్వరం మార్కెట్, బ్యారేజ్ పక్కన ఉన్న మార్కెట్ ప్రత్యేకత ఏంటి? మీరు ఎప్పుడు వస్తుంటారు? అసలు యాక్చువల్గా నేను పండుగప్ప గురించి వస్తూ ఉంటాను. అది పండుగప్పలో ఏంటంటే మనం సైజుని బట్టి మనం చాలా కాస్ట్ తక్కువ, అది కాస్ట్ కూడా చాలా ఎక్కువే. అది అట్ ది సేమ్ టైం రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకని మెయిన్ నేను పండుగప్ప వచ్చిందని ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా రెగ్యులర్గా కస్టమర్ కాబట్టి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నేను వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఏమైనా చేపలు ఏమైనా వచ్చినప్పుడు సార్ పండుగప్ప వచ్చింది సార్ అది ఇది అని చెప్తూ ఉంటారు. అందుకని వెంటనే నేను రావడం అంతా తీసుకోవడం. ఇంకా రేట్ అంటే ఇంకా డైలీ కస్టమర్స్ టైప్లో ఉంటుంది కాబట్టి, కానీ రేటు మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం రుచి కూడా చాలా అసలు ఎక్సలెంట్. ఈ పండుగప్ప రుచి ఏంటండి? అంటే చాలా మంది ఇది ఇగురా పులుసుకే దేనికి పెడితే బాగుంటుంది? ఇది యాక్చువల్గా ఇగురు మెయిన్ ఉంటుంది. దాన్ని పులుసుగా కూడా వాడుకుని ఆస్వాదించాలనుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఫ్రైకి అంత అది ఫ్రై కూడా బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటి ఇగురండి. తర్వాత మీరు అన్నట్టు ఫ్రై, తర్వాత పులుసు అనేది మనకు ఆస్వాదించడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మెయిన్ నాకు నేను ఒకవేళ మర్చిపోయినా సరే వచ్చింది మార్కెట్లోకి అంటే మాత్రం నాకు వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. ఇదంతే ఈ మార్కెట్కి ఒక ప్రత్యేకం చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది ఎవరైతే ఈ నాన్ వెజ్ ప్రియులు చేపలు బాగా తినేవాళ్ళు ఉంటారో వారి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మంచి చేప పడ్డప్పుడు వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేస్తుంటారు. ఏమండి మార్కెట్లోకి ఈరోజు ఇదిగో ఇన్ని కేజీల చేప ఇది వచ్చింది, మీకు కావాలంటే రావచ్చు అని వీళ్ళు ఇన్వైట్ చేయడం, చక్కగా ఎక్కడున్న వాళ్ళ పనులు చూసుకొని ఈ మార్కెట్కి వచ్చి ఆ చేపలు తీసుకెళ్ళడం ఈ ధవళేశ్వరం మార్కెట్లో ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. మొత్తంగా కార్తీక మాసం ముగియడంతో అందరూ కూడా నాన్ వెజ్ మార్కెట్కి క్యూ కడుతున్న ఈ రోజుల్లో మరి చేపలు తినే ప్రేమికులు అందరూ కూడా ఇక్కడికి క్యూ కడుతున్నది వాస్తవం. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.